హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునిశ్రీ కిచెన్. సేమియా కేసరి ముద్దలా కాకుండా పొడి పొడిగా రావాలంటే ఈ మెజర్మెంట్స్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని 3 to 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఇందులో 3 టేబుల్ స్పూన్స్ మొదట జీడిపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఒక 1 మినిట్ తర్వాత 3 టేబుల్ స్పూన్స్ కిస్మిస్ కూడా వేసుకొని వేయించేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే నేతిలో మనం 2 గ్లాసెస్ సేమియా కూడా వేయించేసుకుంటున్నాం. వీటిని కూడా లో ఫ్లేమ్లో ఒక 5 to 7 మినిట్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు నేను ఏదైతే గ్లాస్తో సేమియా తీసుకుంటున్నానో అదే గ్లాస్తో మీకు మెజర్మెంట్ చెప్తానండి. సేమ్ ఇలానే చేశారంటే పర్ఫెక్ట్గా పొడి పొడిగా మనకి పార్టీస్లో ఫంక్షన్స్లో పెడతారు కదా, సేమ్ అలానే వస్తుంది. సేమియా కలర్ చేంజ్ అయిందండి. దీన్ని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో 2 గ్లాసెస్ సేమియాకి 2.5 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. అంటే ఒక గ్లాస్ సేమియాకి 1.5 వాటర్ పడుతుంది. మనం 2 గ్లాసెస్ తీసుకున్నాం కాబట్టి 2.5 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న సేమియాని ఇందులో వేసుకోవాలి. ఫ్లేమ్ని కూడా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ సేమియా మొత్తాన్ని బాయిల్ చేసుకోవాలి. ఇదే టైంలో కొద్దిగా కేసరి కలర్ ఉంటే వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసేసుకొని కంపల్సరీగా ఈ టైంలో ప్లేట్ పెట్టేసేసేయండి. ఫ్లేమ్ కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. ఒక 5 మినిట్స్కి నీరు మొత్తం ఇంకిపోద్ది, సేమియా కూడా చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు 1 గ్లాస్ షుగర్ యాడ్ చేయాలి. 2 గ్లాసెస్ సేమియాకి 1 గ్లాస్ షుగర్ చక్కగా సరిపోతుంది. మరి బాగా స్వీట్ తినేవాళ్ళైతే ఇంకో 2-3 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ షుగర్ కూడా కరిగిపోయి మళ్ళీ మనకి కొద్దిగా జ్యూసీగా వస్తుంది. ఇప్పుడు 1/2 టీ స్పూను ఇలాచీ కూడా వేసుకొని ఇంకొక 4 to 5 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లోనే ఈ సేమియాని షుగర్ని మొత్తం ఉడికించుకోవాలి. ఒక 3 to 5 మినిట్స్ ఇలా ఉడికిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. షుగర్ సిరప్ కరిగి పైన మనకి కొద్దిగా వాటరీగా ఫామ్ అవుతుంది. ఆ వాటర్ కూడా మొత్తం ఇంకిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఈ మెజర్మెంట్స్ మీరు చేశారంటే సేమియా కేసరి పొడి పొడిగా వస్తుందండి. అస్సలు ముద్దవదు. చల్లబడిన తర్వాత కూడా పొడిగానే ఉంటుంది. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా సేమియా కేసరి చేసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.